మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకున్నటువంటి కృపను దేవుడు దయచేసినందుకు దేవుని నామానికి మహిమను ఆపాదిస్తూ ఉన్నాను. వీడియోస్ ఆన్ చేసుకోమని నేనే పొద్దున బ్రదర్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే చర్చ్లో ఉన్నప్పుడు అందరూ కనపడతారు, జూమ్లో కూడా కనపడితే బాగుంటుంది. లేకపోతే ఏదో గోడలకు చెప్పుకున్నట్టు అది ఆయన. అందుకే బేసికలీ ఈవెన్ కరోనా టైంలో కూడా నేను ఆన్లైన్ మీటింగ్స్ చేయలేదు. కరోనా టైంలో కూడా నేను ఫిజికల్గా చర్చ్కి వెళ్ళి మీటింగ్స్ తీసుకొని వచ్చిన వ్యక్తిని. సో నాకు అంటే వేరే వాళ్ళ గురించి తెలియదు, కానీ ఐ ప్రిఫర్ టు లుక్ అట్ ఫేసెస్. నేను మాట్లాడేటప్పుడు జనాలు ఒకరిద్దరైనా కనపడితే కొంత సంతోషం, కొంత ఆనందం, అంతకంటే ఏముండదు. సో నేను నేను మనుషులకు కొద్దిగా కనపడే వాళ్ళకి వాక్యం చెప్తున్నాను అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుని బట్టి ఆ మాట మరి నేను ప్రస్తావించడం జరిగింది ఉదయకాలంలో. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ మరి మొదటిగా దేవుని నామానికి మహిమను ఆపాదిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నేను ఈ మీటింగ్ లో మాట్లాడడానికి కారకుడైనటువంటి సహోదరుడు నరేష్, మరి తనకి తన కుటుంబానికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఈ మీటింగ్ నడిపించేటువంటి బ్రదర్కి కూడా నా యొక్క వందన తెలియజేస్తూ, చేరి వచ్చిన మీ అందరికి కూడా ఎవరెవరైతే జాయిన్ అవుతూ ఉన్నారో అందరికి కూడా ప్రభునామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మే గాడ్ రిచ్లీ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ యూజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ హిస్ గ్లోరీ ఇన్ ద డేస్ టు కమ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి తన యొక్క మహిమార్థమై మిమ్మల్ని రాబోయే కాలంలో ప్రభు వాడుకోవాలనేటువంటి ఆకాంక్షతో మీకు ఆ దీవెనను ప్రకటిస్తూ ఉన్నాను. అయితే 40 నిమిషాలు 30 నుంచి 40 నిమిషాలు టైం చెప్పారు. అందరూ ఆడియోస్ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అయితే బేసికలీ 40 మినిట్స్ అంటారు, కానీ ఐ ట్రై టు క్లోజ్ విత్ ఇన్ 30 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ కాసేపు మీరు ఎక్కడున్నా కూడా ఎక్కడ కదలకుండా మీరు వాక్యాన్ని దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. బ్రదర్ నరేష్ చెప్పిన దాన్ని బట్టి 2 వర్గాల వాళ్ళు, అన్యులు ఉన్నారు అండ్ ప్రభు నమ్ముకున్న బిడ్డలు కూడా ఉన్నారు. కనుక ఇద్దరిని కూడా క్లబ్ చేసి నేను దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు అనేటువంటి ఆ దేవుడు ఈ లోకంలోనికి అసలు ఎందుకు వచ్చాడు? ఈ రాత్రి ఒకటే ప్రశ్నకి మీరు అందరు సమాధానం చెప్పుకోవాలి. ఎవరైనా, నేనైనా మీరైనా. అంటే నేను ఎప్పుడో చెప్పుకున్నాను, నేను యేసు ప్రభు నా రక్షకుడు నా దేవుడు అని నేను అంగీకరించినటువంటి రోజు 1997 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి నేను యేసు ప్రభుని నా రక్షకునిగా, నా దేవునిగా, నా రాజుగా, నా ప్రభువుగా అంగీకరించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ప్రభు రక్షించుకోవడం మాత్రమే కాకుండా సేవలోకి పిలుచుకొని సేవలో వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. కనుక అంటే ఆ రోజు కూడా నేను, అంటే ఆ రోజు వరకు నాకు కూడా ప్రశ్న ఉండింది, ఇఫ్ ఐ నీడ్ జీసస్ వై? అసలు యేసు ప్రభు నాకు కావాలి అనుకుంటే ఎందుకు కావాలి నాకు? ఒక్కొక్కరికి ఒక కారణం ఉంటుంది, కానీ ఇది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. యేసు ప్రభువే నాకెందుకు కావాలి? ఆయన లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, లేకపోతే అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు, అనేక మంది మనుషులు ఉండొచ్చు. అంటే ఆయన స్థానాన్ని నేను ఎందుకు ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను? వై డూ ఐ అండ్ యూ, నాకు కానీ మీకు కానీ ఎవరికైనా కూడా అసలు యేసు ప్రభు ఎందుకు కావాలి? అది రాత్రి ప్రశ్న. అసలు ఈ మీటింగ్ ఎందుకు? యేసు ప్రభు గురించి మాట్లాడుకోవడానికి. ఎందుకు యేసు ప్రభు గురించి మాట్లాడుకోవాలి? ఆయన గురించి మాట్లాడకపోతే ఏమవదా? వై డు వి ఆల్ నీడ్ జీసస్? మనకు యేసు ప్రభు ఎందుకు కావాలి? ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం? ఆయన ఏం చేస్తాడు మన కోసం? ఆయన నమ్ముకుంటే ఏం చేస్తాడు, నమ్ముకోకపోతే ఏమవుద్ది? ఏమండి, చిన్న మాట చెప్తాను మీకు. ₹1 క్లినిక్ ప్లస్ షాంపూ కొనుక్కున్నా కూడా అది ఆ 1 రూపీనే, కానీ అది కొనుక్కుంటే నా తలకు అది ఉపయోగపడుద్ది అన్న ఆలోచనతో కొనుక్కుంటాం మనం. మీకు అర్థమవుతుందో లేదో ఈరోజు? అంటే ఈ భూమి మీద మనిషి ₹1 పెట్టాలన్నా, ఒక మనిషితో మాట్లాడాలన్నా, ఒక మనిషితో బంధాన్ని ఏర్పరచుకోవాలనుకున్నా, ఒక దైవముతో బంధం ఏర్పరచుకోవాలనుకున్నా కూడా ఉపయోగం చూసుకుంటాడు. ఉపయోగం లేకుండా మనిషి ఈ ప్రపంచంలో ఎవరితో సహవాసం చేయడు. ఈవెన్ ఒక కుక్కను పెంచుకున్నాను అనుకోండి ఇంట్లో, ఆ కుక్క కాపలా కాస్తుంది కాబట్టి పెంచుకుంటాడు. ఉపయోగం, ప్రతి దాంట్లో ఉపయోగాన్ని మనిషి ఎత్తుక్కుంటాడు. అదేవిధంగా ఈ రాత్రి నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు నాకైనా మీకైనా కావాలి అనుకుంటే సేమ్ ట్యాగ్ లైన్ అనమాట. ఆయన నా దగ్గరకు వస్తే, లేదా నేను ఆయన దగ్గరకు వస్తే నాకు కలిగే ఉపయోగం ఏంటి? ఈ ఒక్క ప్రశ్న పైన మీ దృష్టిని, మీ ఆలోచన విధానాన్ని ఈరోజు నేను కేంద్రీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ మీకు దొరికిందంటే యేసు ప్రభు ఎవరో, మీ జీవితంలో ఆయన ఏం చేయగలుగుతాడో మీకు అర్థమవుద్ది. ఒకవేళ ఆయనతో నాకు పని, ఇంకో మాట అండి,
నేను చాలా ప్రసంగాల్లో ఈ స్టేట్మెంట్ చెప్తాను. నేను అనేక సంఘాల్లో ఈ మాట చెప్తాను. ఈ రాత్రి ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి, లేదా రాసి పెట్టుకొని మీకు రైట్ ఆన్ ద స్టేట్మెంట్. నేను 2 సార్లు చెప్తాను దాన్ని. మీకోసం 2 సార్లు చెప్తాను. దట్స్ మై ఓన్ స్టేట్మెంట్. నేను సొంతంగా చెప్పేటువంటి మాట అది. ఐదర్ గాడ్ ఆర్ సైటన్ విల్ నాట్ టేక్ ఎనీబడి ఐదర్ టు హెవెన్ ఆర్ హెల్ బై ఫోర్స్. తెలుగులో చెప్తానమాట. దేవుడైనా సాతానుడైనా బలవంతంగా జుట్టు పట్టుకొని ఏ మనిషిని కూడా అగ్నిగుండానికి కానీ పరలోక రాజ్యానికి కానీ తీసుకొని పోరు. సాతాను మాటను విని సాతానుకు లోబడితే, లోబడిన కారణాన్ని బట్టి వాడు నీ యజమానుడిగా ఉన్నాడు కాబట్టి నిన్ను ఒకరోజు అగ్నిగుండానికి తీసుకొని పోతాడు. యేసు ప్రభు మాట విని ఆయనకు లోబడితే ఒకరోజు పరలోక రాజ్యానికి వెళ్తావు. మరలా చెప్తున్నాను, ఈ మాట వినండి. వీళ్ళిద్దరు కూడా బలవంతంగా ఏ మనిషిని కూడా, అంటే నాకు ఇష్టం లేకపోయినా, నాకు నచ్చకపోయినా, నా జుట్టు పట్టుకొని నా మెడ పట్టుకొని బలవంతంగా అగ్నిగుండానికి కానీ పరలోక రాజ్యానికి కానీ వీళ్ళిద్దరు కూడా తీసుకొని పోరు. ఒకవేళ నేను అగ్నిగుండానికి వెళ్ళినా పరలోక రాజ్యానికి వెళ్ళినా, నేను నా జీవితాన్ని ఎవరు నడిపించాలి అనేటువంటి ఎవరికి నా జీవిత నావికునిగా నాయకునిగా నన్ను నేను అప్పగించుకుంటాను, ఇష్టపూర్వకముగా అప్పగించుకుంటానో వాళ్ళ గమ్యానికి నేను చేరబడతాను. బలవంతం ఉండదు దీంట్లో. అందుకే ఈ రాత్రి కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలంటే నీ ఇష్టమే. నమ్ముకోకపోయినా దయచేసి అర్థం చేసుకోండి, బలవంతం ఏమీ కూడా లేదు. కానీ నేనెందుకు వచ్చాను ఈ రాత్రి అంటే, అసలు యేసు ప్రభుని నమ్ముకుంటే ఉపయోగం ఏంటి అన్న ఒక్క విషయాన్ని ఒకవేళ మీకు తెలియకపోతే పరిచయం చేయడం కోసం వచ్చాను. ది ఓన్లీ రీజన్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ప్రీచింగ్ టు యూ టునైట్ ఇస్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద బెనిఫిట్ ఆఫ్ యాక్సెప్టింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ జీసస్. కాబట్టి 3 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. మొట్టమొదటిది, బైబిల్ అనేటువంటి పుస్తకంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చివరి భాగం. తెలుగులో చివరి భాగంలో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా సేమ్ లాస్ట్ లైన్ లోనే ఉంటుంది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 and verse 5. verse 5 లో ద లాస్ట్ పార్ట్, చివరి మాట, నేను లేకుండా మీరేం చేయలేరు. యేసుప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నాలో మీరు, మీలో నేను, ఒకరిలో ఒకరుంటే మీరు బహుగా ఫలించగలుగుతారు అని అక్కడికి ఆపి ఫుల్ స్టాప్ పెట్టకుండా లాస్ట్ ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. అందుకే ఈరోజు నా ప్రశ్న, యేసు ప్రభు నా జీవితంలోనికి వస్తే నాకేంటి ఉపయోగం అన్న దానికి ఇప్పుడు ఒక వచనం చెప్పాను మీకు. ఆయనే నేను లేకుండా ఏం చేయలేను అన్న, అంటే నేను లేకపోతే మీకు ఏ ఉపయోగం ఉండదు అంటున్నాడు. ఎలాంటి ఉపయోగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఈ రాత్రి చూసుకుంటాం మనం. ఎలాంటి ఉపయోగం గురించి మాట్లాడుతున్నాడు? ఈవెన్ ఒక క్రైస్తవుని కావచ్చు, ఒక క్రైస్తవ బిడ్డలు కాని వాళ్ళకి కావచ్చు. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటంటే, మనకి యేసు ప్రభు ఎందుకు కావాలి? ఆయన స్టేట్మెంట్ లో నేను లేకుండా మీరేమీ చేయలేరు అన్నదానికి దానికి డెఫినేషన్ ఏంటి? హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ క్రైస్ట్? ఈ రాత్రి అయితే బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అనొచ్చు నాస్తికులు ఉన్నారు. నాస్తికులు అంటే దేవుడే లేడనే వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. అరే వాళ్ళు తింటున్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు పిల్లల్ని కంటున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. అరే వాళ్ళు కూడా బాగున్నారు కదా. అసలు సరే దేవుడు ఉన్నాడని నమ్మి ఆ దేవుడిలో ఆ దేవుడు ఎవరు? యేసుప్రభు వారు అనేటువంటి దానికి దగ్గర మనం ఆలోచనకి దగ్గరలో ఉన్నాం. ఓకే మనము. కానీ నాస్తికుడు అనేవాడు అసలు ఏ దేవుడు లేడంటాడుగా. వాడు అన్ని రకాలుగా సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, బతుకుతున్నాడు, పిల్ల పాపలు కలిగి ఉన్నాడు, ఆస్తులు కలిగి ఉన్నాడు, ఉద్యోగం కలిగి ఉన్నాడు, చదువుకుంటున్నాడు. అరే మరి ఇక్కడ యేసుప్రభు ఏమో ఈ బైబిల్ గ్రంథంలో నేను లేకుండా మీరేం చేయలేదు అంటున్నాడు ఏంటి? దేవుడు లేడనే వాడే సంపాదించుకుంటున్నప్పుడు దేవుడేమో ఇక్కడ యేసుప్రభు అనే దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే నేను లేకుండా మీరేం చేయాలి అంటున్నాడు ఏంటి? వాట్ ఈస్ ద కాంట్రాస్ట్? ఏంటి 3 మాటలు మీ ముందు పెడతాను ఈ రాత్రి. 3 మాటలు ఆ పాయింట్కి. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. వాట్ కెన్ ఐ ఆర్ వాట్ కెన్ యూ డూ విత్ క్రైస్ట్ అండ్ వాట్ కెన్ నాట్ బి డన్ వితౌట్ హిమ్ అన్నదాన్ని నేను సమాధానం చెప్తాను.
క్రీస్తును కలిగి ఉంటే మనం ఏం చేయగలము, క్రీస్తు లేకపోతే ఆయన అన్న మాట ప్రకారమే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఈ రాత్రి మూడు మాటలు మీ ముందు పెడతారు. ఫస్ట్, ఒకవేళ బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే 32వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు యెహోవా చేత, తన పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అది ఫస్ట్ మాట. యేసు ప్రభు నాకెందుకు కావాలి? ఈ రాత్రి ఒకవేళ ఆ ప్రశ్న నీకుంటే, ఒకవేళ సరే యేసు ప్రభు కావాలి అనుకున్న బిడ్డలు, రెండోది నమ్ముకున్న బిడ్డలు కూడా ఈ రాత్రి ఎవరైనా కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, నమ్ముకొని వాళ్ళు కావచ్చు. యేసు ప్రభు అనే పాయింట్కి మీరు వచ్చి ఆగిపోతే, వై డు ఐ నీడ్ జీసస్? దాంట్లో మొదటిది అందుకే అంటే ఆయన ఉంటే నాకు కలిగే మేలు ఏంటి, ఆయన లేకపోతే నాకు కలిగే నష్టం ఏంటి? దాంట్లో మొదటిది, నేను పాపిని, మనందరం పాపులమే. పాపం అంటే సింపుల్ గా 1 లైన్ లో చెప్తాను. ఈ సృష్టిని చేసిన దేవుణ్ణి నీకు దూరము చేసే ప్రతిదీ పాపమే. అది నా ట్యాగ్. సింపుల్, బైబిల్ ఎక్కువ డీప్ గా చెప్పను మీకు, సింపుల్ వర్డ్. ఈ సృష్టిని చేసిన సృష్టికర్తని మనిషికి దూరము చేసేటువంటి పనే పాపము. సో అందుకే 32వ కీర్తనలో తన అతిక్రమమునకు తన పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు, క్షమాపణ పొందుకున్నవాడు ధన్యుడు. అంటే సింపుల్ గా చెప్తాను, పాపం ఉంటే ఇప్పుడే చెప్పాను, పాపం ఉన్నవాడికి దేవుడు దూరం అయిపోయాడు. అదే పాపము లేని వాడికి దేవుడు దగ్గర అవుతాడు. ఈ రాత్రి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అదే. గాడ్ విల్ కమ్ క్లోజర్ టు దెమ్ హూ డు నాట్ హ్యావ్ సిన్ ఇన్ దేర్ లైఫ్ అండ్ ఇన్ దేర్ హార్ట్. అందుకు పాపం దేవుని దూరం చేసింది. పాపం ఏదైనా వనంలో, బైబిల్ గ్రంథంలో ఆది కాలంలో 2వ అధ్యాయంలో ఏదైనా వనంలో, 3వ అధ్యాయంలో ఏదైనా వనంలో జరిగిన ఆ పాపం మనిషిని దేవునికి దూరం చేసింది. ఏదైనా వనానికి వాళ్ళు దూరం అవ్వలేదు, అక్కడున్న సుఖభోగాలకు దూరం అవ్వలేదు, అక్కడున్న పరిస్థితులకు దూరం అవ్వలేదు, వాళ్ళకున్నటువంటి సంపాదనకు దూరం కాలేదు, వాళ్ళకున్న జ్ఞానానికి దూరం కాలేదు, వాళ్ళకున్న ఆరోగ్యానికి దూరం కాలేదు. అన్ని బాగానే ఉన్నాయి. వాస్తవానికి ఆదాము ఏదేను బయట అడుగు పెట్టిన రోజు నుంచి 953 సంవత్సరాలు బతికాడని రాయబడింది. అరే బాగా బతికాడే, 953 years బ్రతికాడు ఆదాం. మరి బాగానే బతికాడు అనుకుంటాం మనం. ఏం కోల్పోయాడో తెలుసా? Adam and Eve did not lose the garden or its luxury. Adam and Eve lost God once they were driven out of that garden. అమ్మా, ఆదాము అవ్వలు ఏదేను సుఖాన్ని పోగొట్టుకోలేదు, వాళ్ళు ధర్మబడ్డ దినాన దేవుణ్ణి పోగొట్టుకున్నారు. అందుకే వాళ్ళ కుటుంబంలో ఏబేలు అనే వ్యక్తి కయ్యేను అనేటువంటి తన సహోదరుని చేత, వాళ్ళకున్న 2 కుమారులు, ఒక కుమారుడు ఇంకో కుమారుడిని చంపేస్తే ఆయన చనిపోయాడన్న వార్త ఆదాము అవ్వలు తల్లిదండ్రులుగా తెలుసుకున్న ఆ క్షణము వాళ్ళు ఎంత విలపించారో, ఎంత ఏడ్చారో నాకు తెలియదు, కానీ బైబిల్ రాయబడలేదు అన్నమాట. కానీ నేను అక్కడున్న విషయం చెప్తున్నాను మీకు. వాళ్ళంత దుఃఖపడుతుంటే, అంత బాధపడుతుంటే దేవుడు వచ్చి ఆదరించి ఓదార్చినట్టు లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ సిన్. పాపము మనిషిని దేవునికి దూరం చేసింది ఫస్ట్. ఈ దూరం అయిపోయిన తర్వాత, పాపం దూరం చేసిన తర్వాత మన జీవితంలో పాపం ఎప్పుడైతే మనుషులైన మనల్ని దేవునికి దూరం చేసిందో మనకి కలిగే రెండో నష్టం ఏంటో తెలుసా? ఇక దేవుని వల్ల కలిగేటువంటి ఏది కూడా మన జీవితంలోనికి అది ప్రవేశించేటువంటి మార్గం మూయబడింది. దేవుడు అన్ని ఒక మార్గం, ఒక వే ఉంటది మనకు కూడా. ఇప్పుడు మన పిల్లల్ని పెంచేటువంటి విధానంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక స్కూల్ ఉందండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఒక వే ఉంటది, ఒక ఆర్డర్ ఉంటది, ఒక క్రమం ఉంటది. ఎలా పడితే అలా స్కూల్ పనిచేయదు. నా పిల్లలకి తెలివి ఎక్కువండి, వాడిని ఎల్కేజీలో కాకుండా 3rd క్లాస్లో వేయడని చెప్పండి, అలా కుదరదు. ఒక పద్ధతి ప్రకారమే రావాలి, ఎంత తెలివి ఉన్నా ఎంత తెలివి లేకపోయినా. మనిషిగా మనకే ఇంత ఒక పద్ధతి, ఒక క్రమం అన్నిటికుంటే మరి దేవునికి క్రమం ఉండదా? దేవునికి పద్ధతి ఉండదా? దేవునికి మర్యాద ఉండదా? దేవుడు తన పని ఎంత క్రమంగా చేసుకుంటాడో మనం అర్థం చేసుకోకూడదా? కాబట్టి ఆ క్రమం తప్పిపోయింది. అంటే
దేవుడు మనిషికి ఏ దీవెన, ఏ కృప, ఏ ఆరోగ్యం, ఏ జ్ఞానం దేవుడు మనిషికి పరలోకంలో కూర్చున్న దేవుడు మనిషికి ఇవ్వాలనుకున్న మేళ్ళన్నీ కూడా ఏ మార్గము ద్వారా వస్తాయో ఆ మార్గం ఆగిపోయింది. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. అందుకు రాస్తున్నాడు ఆ మాట. ఫస్ట్ యేసయ్య అన్న మాట ఏంటంటే, నేను లేకుండా మీరేం చేయలేరు. దాంట్లో మొదటిది, మీ పాపం ఉన్నంత కాలం, మీ పాపానికి ప్రాయశ్చిత్తం రానంత కాలం, మీ పాపం క్షమించబడినంత కాలం నేను మీకేం చేయలేను. నాకు చాలా ఉంది చేద్దామని. మీరు అర్థం చేసుకోవాలి. నాకు చాలా ఉంది మీకు చేద్దామని. ఐ వాంట్ టు డూ మెనీ థింగ్స్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. ఎన్నో అద్భుతాలు చేయాలని ఉంది, ఆరోగ్యం ఇవ్వాలని ఉంది, జ్ఞానం ఇవ్వాలని ఉంది, నీ చెయ్యి పట్టుకోవాలని ఉంది, నేను నడిపించాలని ఉంది, నీకు తోడే ఉండాలని ఉంది. కానీ నీ పాపము నేను నీ దగ్గరికి రాకుండా ఆపేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి ఏంటి? అందుకే అక్కడ దానికి ప్రాయశ్చిత్తమును పరిహారమును నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు రెండో వచనానికి వస్తున్నాను, రెండో పాయింట్కి వస్తున్నాను. ఫస్ట్, వితౌట్ జీసస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. దాంట్లో మొదటిది ఎందుకు చేయలేము అంటే, ఎందుకు కావాలి ఆయన అంటే ఎందుకు చేయలేము అన్న దానికి చెప్పాను. ఇప్పుడు మీకు పాపం ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. కాబట్టి ఏం కావాలి? పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి, పాపానికి క్షమాపణ కావాలి, పాపాన్ని క్షమించేవాడు కావాలి, పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడు కావాలి. నేను చేసిన పాపం నా తల్లి నన్ను క్షమించలేదు, నా తల్లిని క్షమించలేదు. ఎందుకంటే మనుషులందరూ పాపులే. రోమా 3:23 ప్రకారం ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. కాబట్టి అందరూ పాపులే, ఆదమ వాళ్ళు కూడా పాపులే. ఒక సింపుల్ చెప్తాను. ఒక క్యాన్సర్ ఉన్న డాక్టరు క్యాన్సర్ లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఒకవేళ నా పాపం మనుషులు, మన తల్లి తండ్రి ఒకవేళ నా తప్పు నేను చేసిన పాపం క్షమించాలని అనుకుంటే అది ఎలా ఉంటుంది తెలుసా? ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న ఒక డాక్టరు క్యాన్సర్ ఉన్న పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే వీరికి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది, ఇంకొని ట్రీట్ చేస్తున్నాడు. దాని మూర్ఖత్వం అనుకుంటాం మనమే. కాబట్టి ఎవరు కావాలి ఇప్పుడు? పాపము లేనివాడే నా పాపాన్ని కడగగలడు. పాపం ఉన్నవాడు నా పాపాన్ని కడగలేడు. నా పాపాన్ని కడగడానికి జ్ఞానవంతులు అవసరం లేదు నాకు, ధనవంతులు అవసరం లేదు నాకు, రాజులు అవసరం లేదు నాకు, అధిపతులు అవసరం లేదు నాకు, విద్యావంతులు అవసరం లేదు నాకు. నా పాపాన్ని కడిగేవాడు పరిశుద్ధుడై ఉండాలి. నా పాపం పరిశుద్ధుడే కడగగలడు. నా పాపం లేనివాడే కడగగలడు. కాబట్టి ఆ పాపం లేనివాడు, అలాంటి పరిశుద్ధుడు, అలాంటి నీతిమంతుడు, అలాంటి అంటే మనిషికి ఏవైతే దేవుడు ఇవ్వాలనుకున్నాడో వాటిని ఆపేసిన పాపం అనేటువంటి దాన్ని పగలగొట్టి మరలా మనిషికి పరలోకం నుంచి మనిషి అడిగింది ఇవ్వడం కొరకు ఒక మార్గమును సిద్ధము చేయు నిమిత్తమై పాపరహితుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకంలోనికి 2020 సంవత్సరాల క్రితం ఈ భూమిని దిగి వచ్చాడు. He came. అందుకే రాయబడింది, He came that we might have life and that life in abundance. ఆయన మనకు జీవము, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడం కొరకు వచ్చాడు. అందుకు వచ్చాడు ఆయన. అందుకు అన్నాడు, నేను లేకుండా మీరు ఏం చేయలేరు. అదేంటి ప్రభువా? చదువుకుంటున్నాం, సంపాదిస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, అసలు సంపాదించుకుంటున్నాం, మరి మీరు లేకుండా మేమేం చేయలేమేంటి? అందుకే చెప్పాను, దాంట్లో మొదటిది ఆయన లేకుండా మన పాపానికి ప్రాయశ్చిత్తము ఎవరెవలేరు. We need Jesus to be cleansed of our unholiness, of our filth, and of our guilt, and of our sin, and of our transgressions, and of our iniquities. అవన్నీ కడగబడాలి. నేను పరిశుద్ధునిగా మార్చబడాలి. పాపినైన నేను పరిశుద్ధునిగా మార్చబడ్డం ఈ భూమి మీద జరిగే అతి గొప్ప అద్భుతం. ద గ్రేటెస్ట్ మిరకిల్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ a sinner becoming into a saint because of what Jesus Christ has done on the cross. యేసు ప్రభు సిలువలో చేసిన దాన్ని బట్టి నేను పరిశుద్ధునిగా తీర్చబడుతున్నాను. అంతకంటే గొప్ప అద్భుతం ఈ ప్రపంచంలో ఏది లేదండి, ఏది లేదు. మొదటిది అది. అందుకు యేసు ప్రభు నాకు కావాలి. నా పాపాన్ని యేసు ప్రభు తప్ప ఎవరు కడగలేరు. కాబట్టి నేను లేకుండా నీ పాపాన్ని ఎవరు కడగలేరు. కాబట్టి నేను లేకుండా నువ్వు నీ పాపాన్ని కడిగే పని ఎవరు చేయలేరు. రెండవది 23వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. మీకు అందరికీ కంఠస్థం వచ్చు, కానీ ఆ వచనంలో మొదటి లైన్లో అంటే నేను వాక్యాన్ని అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. అధ్యాయం మొత్తం చదవను,
వచనం కూడా చదవను నేను. ఒకటే పదం తీసుకుంటా. లేదా 2, 3 పదాలు తీసుకొని దాని నుంచి మాట్లాడతాను నేను. ఎందుకంటే బైబిల్‌లో ఒక్కొక్క అక్షరానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. దాంట్లో నుంచి కూడా ఎన్నో వేల ప్రసంగాలు చేయొచ్చు. కాబట్టి 3 మాటలు తీసుకుంటున్నాను. 23వ కీర్తన మొదటి వచనం, మొదటి భాగం. 3 మాటలు. ఫస్ట్ 3 వర్డ్స్. అది అర్థమైతే నీ జీవితానికి నువ్వు ధన్యుడివే. నువ్వు ధన్యురాలవే. ఎటో తెలుసా? యెహోవా నాకు కాపరి. ఇంకా కీర్తన మర్చిపోండి మీరు. దాంతో పని లేదు ఇంకా. ఈ 3 మాటలు. గాడ్, మీ అండ్ వాట్ హి కెన్ డూ ఫర్ మీ. బైబిల్ మొత్తం ఈ రోజు నుంచి ఇలా చదవండి మీరు. ఒకవేళ ప్రభువు నమ్ముకున్న బిడ్డలుంటే బైబిల్‌లో ప్రతి వచనం ఇలా చదవండి. దాంట్లో దేవుడు ఎక్కడున్నాడు? నేనెక్కడున్నాను? నా కోసం ఆయన ఏం మాట ఇస్తున్నాడు? ద లార్డ్ ఫస్ట్ ఆయన ఈజ్ మై నేను షెపర్డ్ ఆయన చేసే పని. రెండో పాయింట్‌కి వస్తున్నాను అందుకే. ఫస్ట్ యేసుప్రభు లేకుండా పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. రెండో మాట ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో యేసుప్రభులాగా నిన్ను, నన్ను, మన కుటుంబాల్ని, మన జీవితాల్ని కాపాడేటువంటి దేవుడు ఇంకొకరు లేరు. షెపర్డ్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్, హీబ్రూ భాషలో బైబిల్ రాయబడింది కాబట్టి బైబిల్ 3 భాషల్లో రాయబడింది. జస్ట్ రాసి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. హీబ్రూ, అరమైక్ అండ్ గ్రీక్ 3 భాషలు. హీబ్రూ, అరమైక్, అరబిక్ కాదు, ARAMAIC, అరమైక్ అండ్ గ్రీక్ 3 భాషల్లో బైబిల్ రాయబడింది. ఓకే, దాంట్లో హీబ్రూ భాషలో 23వ కీర్తన రాయబడింది. అక్కడ షెపర్డ్ అన్న దానికి అర్థం ఏముందో తెలుసా? యాక్చువల్లీ పాత నిబంధన గ్రంథంలో కాపరి అని అనేక సార్లు వాడబడింది. కాపుదల అన్న మాట వాడబడింది. అనేక సార్లు హీబ్రూ లాంగ్వేజ్ లో వాడబడ్డ మాట ఏంటో తెలుసా? లైక్ అ మదర్ అని రాయబడింది. ఒక తల్లి తన బిడ్డకి ఎంత ఎంత కాపరిగా, ఎంత ప్రొటెక్టివ్ గా ఒక మదర్ తన చైల్డ్ కు ఉంటుందో ఈ ప్రపంచంలో ఎవరు ఉండలేరు. నో బడీ క్యాన్ ప్రొటెక్ట్ అ చైల్డ్ లైక్ అ మదర్. ఆ మాట ఎన్నోసార్లు రాయబడింది పాత నిబంధన గ్రంథంలో. యెరెమీయాలో కూడా అదే మాట ప్రభు అంటున్నాడు. ఏమని? తండ్రిలాగా అనట్లేదు, ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లుగా, ఒకరిని ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించి ప్రేమిస్తాను. అది అంటే ఎక్స్ట్రీమ్ ప్రొటెక్షన్ అన్నమాట. ఆ మదర్స్ ప్రొటెక్షన్ అనేది ఎక్స్ట్రీమ్ ఉంటది. అది అంటే షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రొటెక్ట్ హర్ చైల్డ్. చిన్న పిట్ట కూడా తీసుకోండి మీరు. ఒక చిన్న పిట్ట దాన్ని పిచ్చుకొని మీరు ఏమైనా కదిలిస్తే అది వచ్చి పొడి చేస్తుంది. కాబట్టి ప్రొటెక్టివ్, వెరీ ప్రొటెక్టివ్. అందుకే అంటున్నాడు యెహోవా ఫస్ట్ ఆయన ఎవరు? ఈ భూమి మీద ఒక మనిషి కాదు. నాతో మాట్లాడిన మాట 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా అనేవాడు ఎవరో తెలుసా? ఈ ప్రపంచాన్ని నోటితో చేసిన వాడు. హీ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్, ది ఎంటైర్ మల్టీవర్సెస్ విత్ అ వర్డ్ ఆఫ్ హిస్ మౌత్. నోటితో చేశాడు. ఆయన చెయ్యి ఉపయోగించలే సృష్టి చేయడం కొరకు. ఆయన బలం ఉపయోగించలే. ఆయన ఏం ఉపయోగించలే. నోరు తెరిచి మాట్లాడితే భూమి, ఆకాశము, చంద్రుడు, ఆకాశాలు, నక్షత్రాలు, భూములు, చంద్రుడు అన్ని బయటకు వచ్చాయి. అలాంటి దేవుడు ఆయన. ఆయన ఈ భూమి మీద ఉన్న నన్ను చూసి నాతో మాట్లాడుతున్న వాడాడు తెలుసా? అంత గొప్ప దేవుడు నాలాంటి చిన్న మనిషికి కాపరై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. వాట్ అ బ్యూటీ! ఎంత అందమైన వచనం అది. ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు ఇంత చిన్న మనిషి వైపు చూసి నేను నీకు కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి అమ్మా, ఫస్ట్ యేసుప్రభు లేకుండా మన పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేయలేరు. రెండవది, యేసుప్రభు కాపాడినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఎవరో కాపాడలేరు. మూడవది జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటూ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 లో అంటాడు. చాప్టర్ 11 లో అంటాడు. లాజరస్ లేపినప్పుడు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందెవడు చనిపోయినను వాడు ఎప్పటికీ బ్రతుకును. ఆయన మూడో దాంట్లో 2 మాటలు తీసుకున్నాను నేను. ఆయన మార్గమై ఉన్నాడు అండ్ ఆయన పునరుద్ధానమై ఉన్నాడు.
యాక్చువల్‌గా మార్గము, సత్యము, జీవము, అక్కడ కూడా పునరుద్ధానమును, జీవమును నేనే అంటున్నాడు కాబట్టి, ఆ వర్డ్స్ ఏవి నేను తీసుకోవట్లేదు. ఈ వర్స్‌లో ఒకటే పదం తీసుకున్నాను. మార్గమై ఉన్నాడు. ఆ వర్స్‌లో పునరుద్ధానం అయి ఉన్నాడు. ఈ 2 మాటలే తీసుకుంటున్నాను ఈ రాత్రి. ఫస్ట్, నా పాపాన్ని కడిగేవాడు, నన్ను పరిశుద్ధినిగా పాపినైన నన్ను పరిశుద్ధినిగా మార్చేవాడు. రెండవది, ఈ భూమి మీద నేను ఆయన నమ్ముకున్న రోజు నుంచి నేను బ్రతికినంత కాలము నన్ను, నా కుటుంబాన్ని కాపాడేవాడు. మూడవది, ఆయన పరలోక రాజ్యానికి నన్ను తీసుకొని వెళ్ళుటకు మార్గమై ఉన్నాడు. ఒకవేళ నేను చనిపోతే, ఆ చనిపోయిన శవములో ప్రాణము పోసి లేపి నిలబెట్టి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేటువంటి పునరుద్ధానమై ఉన్నాడు. మూడో పాయింట్‌కి ఇప్పుడొస్తున్నాను. మీరు గూగుల్ ఓపెన్ చేయండి. తర్వాత డిక్షనరీ. వికీపీడియా కావచ్చు, వెబ్‌స్టర్స్ కావచ్చు, ఆక్స్‌ఫర్డ్ కావచ్చు, 20th చేంబర్స్ కావచ్చు. ఇవన్నీ డిక్షనరీస్ ఉన్నాయి. చాలా డిక్షనరీస్ ఉన్నాయి. ఒక 6, 7 డిక్షనరీస్ ఇన్ ద వరల్డ్ ఉన్నాయి. ఓపెన్ అప్ ఎనీ డిక్షనరీ. మీరు ఏ డిక్షనరీ అన్న ఓపెన్ చేయండి. ఓకే. పునరుద్ధానం అన్న పదం బయటికి, రెసరక్షన్ అన్న పదం బయటికి తీయండి. రెండు చెప్తాను మీకు. ఎటిమాలజీ అంటాం మనం. ఎటిమాలజీ అంటే స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ యూజింగ్ దీస్ వర్డ్స్. ఎటిమాలజీ అంటే ద సైన్స్ ఆఫ్ అ వర్డ్. ఇప్పుడు బయాలజీ అంటే సైన్స్ ఆఫ్ లైఫ్. అసలు జీవం ఏంటి, జీవం ఎలా పుట్టింది, హ్యూమన్ బాడీ ఎలా పుట్టింది, మన కళ్ళు ఏంటి, మన చెవులు ఏంటి, బాడీలో ఎన్ని పార్ట్స్, ఆర్గన్స్, నర్వ్స్, న్యూరాన్స్, ఇవన్నీ దాట్స్ బయాలజీ. అదే విధంగా ఒక పదం ఎలా పుట్టింది, ఒక్క పదం. ఇప్పుడు వర్డ్, WORD, అసలు ఈ పదం ఎవరు రాశారు, ఒక్కొక్క అక్షరం ఎవరు కలిపారు, ఈ పదం ఎలా పుట్టింది, ఎలా దీని వాడుకలోకి వచ్చింది, ఎలా వాడడం ప్రారంభించారు, దానికి అర్థం ఏంటి అనేటువంటి సైన్స్. అంటే ఒక పదము పుట్టి వాడుకలోకి వచ్చి డిక్షనరీలో చేర్చబడ్డానికి దాని సైన్స్ పేరే ఎటిమాలజీ అంటారు. ఎంటిమాలజీ కాదు, ఎంటిమాలజీ అనుకుంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనుకుంటాను సంథింగ్, బట్ ETYMOLOGY ఎటిమాలజీ అంటాం. కాబట్టి రిజరక్షన్ అన్న పదం తీయండి మీరు బయటికి, డిక్షనరీలోకి వెళ్ళి రిజరక్షన్, పునరుద్ధానం అన్న పదం బయటికి తీసి అది ఎలాగ పుట్టిందో మీరు చూస్తే ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా? ఈ బైబిల్ గ్రంథంలో పునరుద్ధానం అన్న పదం ఈ బైబిల్లో పుట్టింది. ఈ బైబిల్ బయట ఆ పదం లేదు. అద్భుతం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ పదం ఈ బైబిల్లో రాయబడింది మొట్టమొదటిసారి. సెకండ్, ఇంకా బ్యూటిఫుల్ థింగ్ చెప్తున్నాను మీకు. ఆ పదం కింద ప్రతి పదానికి కూడా ఎగ్జాంపుల్ అని ఉంటుంది కింద. ఆ మీనింగ్ అర్థం కావడానికి కింద ఎగ్జాంపుల్ అని ఇస్తారు. ఈ డిక్షనరీలో ఉంటుంది అది. దాని కింద ఏముంటుందో తెలుసా? అసలు ఈ పదం పుట్టిందే ఈ బైబిల్ నుంచి. పునరుద్ధానము అంటే మరణాన్ని గెలుచుట, మరణాన్ని దాటి జీవంలోనికి వచ్చుట. 2 అర్థాలు ఉన్నాయి దానికి. కింద ఎగ్జాంపుల్ ఒకటే పేరు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ డిక్షనరీ అన్న మీరు ఓపెన్ చేయండి, ఎగ్జాంపుల్ అన్న పక్కన జీసస్ క్రైస్ట్ అనే పేరు తప్ప ఇంకొక పేరు ఈ ప్రపంచంలో ఈ రోజు వరకు ఎవరిది లేదు, ఎవరిది పెట్టబడలేదు. The very birth of the word of called resurrection and the very and the science behind that word coming into the dictionary and also as the example of it, యేసు ప్రభు తప్ప ఈ ప్రపంచంలో జీసస్ క్రీస్తు పేరు తప్ప ఇంకో పేరు లేదు. ఆయన కారణమై ఉన్నాడు. అందుకే చెప్పాను, ఈ రాత్రి మూడు చేస్తాడు మన కోసం. నీ పాపాన్ని కడుగుతాడు, నమ్మిన నీకు జీవితాంతం తోడై ఉంటాడు. ఒకవేళ మరణించిన లేపి ఆ శవములో ప్రాణం పోసి తిరిగి లేపి నిలబెట్టుకొని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోవడానికి ఆయన మార్గమై ఉన్నాడు. అందుకు నాకు యేసు ప్రభు కావాలనుకున్నాను. 97వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఒకే ఒక మాట, ఒకే ఒక ప్రశ్న. మా పెద్దమ్మ గారు ఆ రోజు ఇంట్లో ఉన్నారు. నన్ను ఒక మాట అడిగారు, సమాధానం లేదు. అయితే నేను అంగీకరిస్తానని చెప్పాను. దానికి సమాధానం తర్వాత దేవుడు నాకు ఇదే ఒకటే మాట అడిగింది, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో నీకు గ్యారంటీ ఉన్నదా? చిన్నప్పటి నుంచి క్రిస్టియనే, చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళాను. కానీ ఆ రోజు మొదటిసారి చనిపోతే ఎక్కడికి వెళ్తాను ఆలోచన రాలేదు. బ్లాంక్ అయిపోయింది బ్రెయిన్. చనిపోవడం ఏంటి, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోవడం ఏంటి? ఆ రోజు రాత్రి ఆవిడ చెప్పింది, యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. మూడో మార్గం లేదు, మూడో వే లేదు, మూడో యజమానుడు లేడు. మన జీవితం నడిపించడానికి ఇద్దరే యజమానులు, యేసు ప్రభు ఆరు సాతానుడు. ఎవరో ఒకరి మాట విని వెళ్ళిపోవాలి మనం ఆ గమ్యానికి. అందుకే ఈ రాత్రి యు ఆల్సో డిసైడ్ హూ ఈజ్ యువర్ కెప్టెన్. ఎందుకంటే
ద సెలెక్షన్ ఆఫ్ యువర్ క్యాప్టెన్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ. ఈ రాత్రి ఆ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఏ యజమానుని మీ యజమానునిగా నిలబెట్టుకోవాలనుకుంటున్నారో ఆ యజమానుని బట్టి మీ గమ్యం తీర్మానం చేయబడుతుంది. ఈ రాత్రి నా స్టేట్మెంట్ అర్థం చేసుకోండి మీరు ప్లీజ్. యజమానుని బట్టి మీ గమ్యం తీర్మానం చేయబడుతుంది. నువ్వు గమ్యాన్ని చూస్ చేసుకునే ఆప్షన్ నీకు లేదు, నాకు లేదు. గమ్యం నేను చేసుకోలేను. మనము నమ్ముకునే యజమానుడే మన గమ్యాన్ని డిసైడ్ చేస్తాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన డిసైడ్ చేస్తాడు పరలోకానికి తీసుకెళ్లాలని చెప్పి. నేను సాతాను వెంబడిస్తే వాడు డిసైడ్ చేస్తాడు నేను అగ్నిగుండానికి వెళ్ళిపోవాలని చెప్పి. అందుకే ఈ రాత్రి నీ గమ్యం డిసైడ్ చేసుకునే పవర్ నీకు లేదు, కానీ యజమానుని డిసైడ్ చేసుకునే పవర్ ఈ రోజు నీ చేతిలో ఉంది. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, ఎవరు నీ దేవుడు? ఎవరిని వెంబడిందాం అనుకుంటున్నావు? పాపమా, పరిశుద్ధతనా, అపవిత్రతనా, పవిత్రతనా, మంచ, చెడ, అవినీత, నీత, దేవుడా, సాతానుడా? ఎవరు వెంబడిద్దాం అనుకుంటున్నావు ఈ రాత్రి? హూ ఇస్ ఆర్ whom will you decide to be the captain of your life tonight? దాన్ని బట్టి నీ గమ్యం తీర్మానించబడుతుంది. If you choose Satan, you will burn eternally in the lake of fire. If you choose Christ Jesus, you will be enjoying the presence in the bliss and the ecstasy of his glory called heaven. ఈ రాత్రి ఎవరు కావాలి నీకు? ఎవరు నీ యజమానుడు? ఎవరు నీ నాయకుడు? ఎవరు నీ తండ్రి? ఎవరు నీ ప్రభువు? ఎవరు నీ దేవుడై ఉన్నాడు? ఇలా తీర్మానం తీసుకున్నాం. నమ్ముకున్నాం. మనం కూడా ఒక తీర్మానం, ప్రభా నమ్ముకున్నాం, బ్యాప్టిజం తీసుకున్నాం, కాలర్ ఎగరేసుకోవడానికి కాదు. ఆయన రాబోతూ ఉన్నాడు. మొదటిసారి వచ్చిన యేసు ప్రభు వారు ఇప్పుడు రెండోసారి రాబోతూ ఉన్నాడు. మీకు ఒక ఆప్షన్ ఇస్తాను నేను, అంటే మేబీ కావాలన్న వాళ్ళకి నేను ఐ కెన్ షేర్ మై మీ నంబర్ నరేష్కి పంపించి కావాలంటే ఐ కెన్ షేర్ మై లింక్. ప్రతి మంగళవారం కూడా నేను ఐఎమ్ డూయింగ్ ఎ సిరీస్ ఆన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ పైన 45 గంటల సిరీస్ చేస్తున్నాను నేను. ఎవ్రీ ట్యూస్డే లైవ్ మీటింగ్ ఉంటుంది మాకు. కాబట్టి ఎవరిని జాయిన్ కావాలన్న వాళ్ళు కావచ్చు. ఆల్రెడీ 13వ అధ్యాయంలో ఉన్నాను ఇప్పుడు నేను. 22 అధ్యాయాలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. ఐ మీన్ చాప్టర్ 13 ఇప్పుడు. సో ఎవ్రీ ట్యూస్డే 1 hour, గంట సేపు ఓన్లీ ఆన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఎంత దగ్గరలో ఉంది, సూచనలు ఏంటి, న్యూస్ ఏంటి, దేశాలేంటి, వరల్డ్ మ్యాప్ ఏంటి, ప్రపంచం యొక్క మూడో ప్రపంచ యుద్ధం ఎలా జరగబోతుంది, దాని మ్యాప్ బైబిల్లో దేవుడు ఎలాగ ఇచ్చాడు, ఎవ్రీథింగ్ పిన్ పాయింటెడ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ కావచ్చు. యేసు ప్రభు వస్తూ ఉన్నారు. మన తరములో రాబోతున్నాడు. ఇన్ అవర్ జనరేషన్ మీరు కానీ మీ పిల్లలు కానీ యేసు ప్రభు రాకడను కళ్ళారా చూడబోతున్నారు. ఆ చివరి గడియల్లో, చివరి రోజుల్లో మనం ఉన్నాం. నమ్ముకున్న వాళ్ళారా, నిద్రపోబాకండి. డోంట్ బి స్లీపీ ఇనఫ్ సో దట్ యు విల్ లూజ్ క్రైస్ట్ when the trumpet is blown. కడబూరం మోగిన వెంటనే ఆ శబ్దము వినపడే అంత దగ్గరగా ప్రభువుకు మనం బ్రతకాలి. ఆ కడబూరం మోగి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనము వారితో పాటు పట్టబడి మేఘాల మీదకి కొనిపోబడబోతున్నాం. ఆ రోజు దగ్గరలో ఉంది. యేసు ప్రభుని మేఘాల పైన కలుసుకునే రోజు దగ్గరలో ఉంది. ప్రభుని అడుగుతావా ఈ రాత్రి, ప్రభు నా జీవితం ఏంటి, నా నావికుడు ఎవరు, నా పరిస్థితి ఏంటి? యేసు ప్రభా, సాతానుడా? హూ ఈజ్ అవర్ కెప్టెన్ విల్ డిసైడ్ అవర్ డెస్టినీ. నీ యజమానుడు ఎవరో నీ గమ్యం ఆయనే తీర్మానిస్తాడు. ఈ రాత్రి నీ యజమానుడు సాతానుడా, యేసు ప్రభా? డిసైడ్ చేసుకొని వెళ్దాం. అందుకే నన్ను కదా 3 విషయాలు చెప్పాను. దట్స్ అ వెరీ బిగ్ టాపిక్. టైం లేదు కాబట్టి కన్సిడర్ చేసి చెప్పాను 3 విషయాలు. నాకు యేసు ప్రభు ఎందుకు కావాలి? మొదటిగా, నా పాపాన్ని కడిగేవాడి భూమి మీద ఆయన తప్ప ఎవరు లేరు. రెండవది, నమ్ముకున్న నన్ను ఈ భూమి మీద ఆయన కాపాడినంతగా ఎవరు కాపాడలేరు. మూడవది, ఒకవేళ చనిపోయినా మళ్ళా ప్రాణం పోసి నన్ను ప్రాణంతో నిలబెట్టి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళే మార్గము ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు లేరు, ఎవరు రారు. కాబట్టి నాకు యేసయ్య కావాలి. నమ్ముకున్న నేను బైబిల్, ఈ బైబిల్ 1 లైన్లో చెప్తాను మీకు. ఏడో తెలుసా? నమ్ముకొని వాళ్ళు నమ్ముకోవాలి యేసు ప్రభు వారిని. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు తుది శ్వాస వరకు నమ్మకముగా ఉండాలి. అది బైబిల్ యొక్క సారాంశం. ఇంకా బైబిల్ ఏ మెసేజ్ లేదండి. నమ్ముకొని వాళ్ళు నమ్ముకోవాలి, నమ్ముకున్న వాళ్ళు నమ్మకంగా ఉండాలి. నమ్ముకున్న బిడ్డలు ఈ రాత్రి ఉంటే నమ్మకంగా ఉన్నారా అన్నది ప్రశ్న. How faithful are you and I as believers of Christ unto his name? నమ్ముకున్న మనం ఒకవేళ ఉంటే మనము దేవుని నామానికి ఎంత 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 మహిమను తెచ్చేటువంటి బిడ్డలంగా, ఎంత నమ్మకస్తులముగా మనం ఉన్నాం. ప్రశ్న వేసుకుందాం. నమ్ముకునే వారు ఉంటే
నమ్ముకోవాలి. నమ్ముకున్న మనము నమ్మకంగా ఉండాలి. ఇది బైబిల్ యొక్క సారాంశం. అందుకే ఈ రాత్రి ఒక బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ చూశాను. మార్నింగ్ పోస్టర్ పైన చూశాను. హోప్ అనే మాట. నిరీక్షణ ఆయనే. పాపం కడిగేటువంటి దేవుడు, జీవితాంతము నీకు తోడై ఉండే దేవుడు, ఒకవేళ ఈ భూమి మీద మరణించినా తిరిగి లేపి నిలబెట్టి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయే దేవుడు. బ్రతికినా నాకు నిరీక్షణ ఇచ్చేవాడు, నేను చనిపోయినా నన్ను తిరిగి లేపి నిలబెట్టుకునేవాడు. అలాంటి నిరీక్షణ ఈ ప్రపంచంలో యేసు ప్రభు వారు తప్ప ఏ దేవుడు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేరు. కాబట్టి నమ్ముకున్న వారికి భాగ్యం, నమ్ముకోని వారికి నాశనం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. నమ్ముకున్న రక్షణ పొందుతాడు, నమ్ముకొని వాడికి శిక్ష విధించబడుతుంది. అందుకే యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని అంగీకరించిన వాడు నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా అనుగ్రహించబడ్డాడు, ఆ కుమారుని తృణీకరించిన వాడు నిత్య నరకమును అనుభవించినట్లుగా అనుగ్రహించబడిందని రాయబడింది. ఈ రాత్రి ఆ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. థింక్, పాండర్, రిట్రోస్పెక్ట్. ఆలోచించండి, పరీక్షించుకోండి. మీ తలంపుల్లో మీరు ఒక అవగాహనకు మీరు రండి. యేసు ప్రభు వారు ఒకవేళ నమ్ముకుంటే నమ్మకంగా ఉండాలి. ఒకవేళ అపనమ్మకంగా ఉన్నామా, నమ్ముకున్న బిడలంగా పడిపోయామా, మరలా పాపంలో పడిపోయామా, మళ్ళా అపవిత్రతలో పడిపోయామా, మళ్ళా లోకంలో పడిపోయామా? అయితే ఈ రాత్రి ప్రభు నాడు, ప్రభా నమ్ముకున్నాను కానీ పడిపోయాను, నమ్ముకున్నాను కానీ సాక్ష్యం అయింది, నమ్ముకున్నాను జారిపోయాను, మళ్ళా లేవనెత్తు, బలపరచు, కాపాడు, నిలబెట్టు ప్రభా. తుది శ్వాస వరకు నీ దృష్టికి అంగీకారమైన జీవితం, పవిత్రమైన జీవితం, శ్రేష్టమైన జీవితం నేను బ్రతుకుతాను ప్రభువా. నమ్ముకున్న మనం తీర్మానం తీసుకుందాం. నమ్ముకొని వాళ్ళు మీకు ఇష్టమైతే, అందుకే నో ఫోర్స్, ఇష్టమైతే ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోవచ్చు మీరు. యేసయ్య నమ్ముకొని బిడ్డలకి ప్రార్థన. యేసయ్య నేను ఒక పాపిని, నా పాపాల కొరకు మీరు కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేచారు, నా పాపాలు కడగడం కొరకు మీ పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు, ఆ సిలువలో కార్చారు. అందుకే నేను మాత్రమే కాకుండా నేను చనిపోతే మళ్ళా బ్రతుకు నిమిత్తమై మీరు ముందు చనిపోయి తిరిగి లేచి మరణాన్ని గెలిచిన వారు అయ్యారు మీరు. అలా మిమ్మల్ని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను. నాకు సహాయం చేయండి, నా చేయి పట్టుకోండి, కాపరిగా ఉండండి, నడిపించండి. ఈ చిన్న ప్రార్థన మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా మీ హృదయంలోనికి యేసు ప్రభువు వస్తారు, మీకు తోడే ఉంటారు, బలపరుస్తాడు, కాపాడుతాడు, జీవితాంతం మిమ్మల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. సేమ్ మాకున్న ఈ నిరీక్షణ నమ్ముకున్న బిడలంగా వీ హ్యావ్ హోప్ ఇన్ జీసస్. He is our hope అని రాయబడింది బైబిల్లో. జీసస్ అవర్ హోప్. ఆయనే మన నిరీక్షణ. దేనికి నిరీక్షణ? పాపం కడగడానికి నిరీక్షణ ఆయన. పాపం కడిగేవాడు ఆయనే. కాబట్టి నా పాపము యేసు ప్రభు తప్ప ఎవరో కడగలేరు అన్న నిరీక్షణ. రెండోది, నేను నమ్ముకున్న రోజు నుంచి ఈ భూమి మీద నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా కుటుంబం కంటే, నా సంవత్సరం కంటే నన్ను కాపాడి నన్ను కాపాడేవాడు ఆయన తప్ప ఎవరు లేరు. ఒకవేళ మరణం వచ్చినా ఆ చనిపోయిన శవంలో ప్రాణం పోసి తిరిగి లేపి నిలబెట్టుకొని పరలోక రాజ్యానికి తీసుకొని పోయే దేవుడు కూడా ఎవరు లేరు. అందుకు నేను నా జీవితంలో నమ్ముకున్నాను ప్రభువుని. ఈ రోజు వరకు చేయి విడిచిపెట్టకుండా నడిపిస్తూ ఉన్నాడు. మీరు కూడా నమ్ముకున్న వారు ఉన్నారు. నమ్ముకుని బిడ్డలకు అనుభవం రావాలంటే బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ thou shalt be saved and thine house. ప్రభు అయిన యేసు క్రీస్తు వారినందు మీరు నమ్మిక ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. అట్టి కృపను ఈ రాత్రి మాటలు విన్న మనందరికి కూడా దేవుడు దయచేసి బలపరిచి కాపాడును గాక. నాకు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్స్ అందరికీ, ఈ రోజు మీటింగ్ మీ అందరికి కూడా ప్రభు నామంలో శుభాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మే గాడ్ అగైన్ రిచ్లీ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ మే గాడ్ ప్రొటెక్ట్ యూ టిల్ వి సీ హిస్ కమింగ్ ఆన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్. ఆయన మేఘరూఢుగా వచ్చే రోజు వరకు, క్షణం వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని అద్భుతంగా ఆశీర్వదించి, దీవించి, బలపరిచి కాపాడును గాక. థ్యాంక్ యూ. ఓవర్ టు ద బ్రదర్ హూస్ ప్రోగ్రామ్ నడిపించే బ్రదర్ కి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.